నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యువత తమ యొక్క శక్తి సామర్థ్యాలను వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి వినియోగించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఇబ్బందుల్లో ఉన్న గొర్రెల యజమాని నరసింహకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న మేము సిద్ధం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య ఆధ్వర్యంలో ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డుల పంపిణీ. సగర ఉప్పర సంఘీయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక. మేము బీజేపీ కండువాలు కప్పుకోం, మా రూటే సపరేట్ అంటున్న టీడీపీ నాయకులు. హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నంద్యాల. నంద్యాల మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలో ఫారూక్ నగర్, వాసవి నగర్, ఆత్మకూరు బస్టాండ్ రోడ్, మహానంది బైపాస్ రోడ్, శారదా విద్యాపీఠం స్కూల్ ప్రాంతం, ఎన్టీఆర్ షాదీఖానా ప్రాంతం తదితర వీధుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 7వ వార్డులో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో కౌన్సిలర్ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి. వార్డులో ఎన్నో ఏళ్లగా సీసీ రోడ్లు, డ్రైన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎమ్మెల్యే చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మున్సిపాలిటీ సాధారణ నిధుల ద్వారా 95,50,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. माँ बड़ी पड़ी हमें काको जगन सार के इसमें जो नाक का ऑपरेशन भी करा लो मैं अवे को परसों वो गया क्या इससे वो बदल हर जगह ऑपरेशन आने को पेट हॉस्पिटल की फ्रेंड है अला पद चालो चनपताड़ो चनो कानून के कुछ पकोंडी मेरे वाले లేదు సార్ డబ్బులు దానికి పంపాలి అంటే సొంత కార్డు పంపించినారు. పంపించింటే ఆడ ఆరోగ్యశ్రీ ఉందంట. ఆయన ఏం దానికి పెట్టలే. జగన్ అన్నది ఆరోగ్యశ్రీ అమ్మ అంటే నాకు అప్పుడు తెలియదు, నేను నేర్చుకుంటా పోయాను. తర్వాత వాళ్ళు పాస్ చేస్తున్నారు ట్రీట్మెంట్. ఒక 24 మనిషికి కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టి ఏం చేయడానికి చేస్తున్నారు. చేసి బాగానే ఉందమ్మా అన్నారు. దాంట్లో ట్యాబ్లెట్లు అన్నీ ఇస్తున్నారు. 3 నెలలది ఇచ్చినారు. మళ్ళీ 3 నెలలకు రా అన్నారు. ఇప్పుడు పండుగ అయిపోయినాక పోవాలి. మాకైతే బాగానే చేసినారు. ఆడ అమ్మ బడి పడింది. ఇట్లా కష్టాలు పోయినాము, హాస్పిటల్కి చేయించుకొని వచ్చినాము. నేనైతే మళ్ళీ కోరుకుంటున్నాను ఈసారే రావాలి అని. ఈసారి వస్తే ఏమన్నా స్థలం ఇస్తే మనకి బాడగలు కట్టలేకుండా మేము ఇల్లు వేసుకొని వెళ్ళిపోతాము అని ఆలోచించుకుంటున్నాను. నేనైతే డైలీ నమాజ్లో అదే కోరుకుంటున్నాను, సార్ గెలిచని నాకు స్థలం ఇస్తాడేమో. అలా మాకు అమ్మ నాన్నలు లేరు, కానీ నాకు చాలా ఈ అన్న ఇట్లా పెట్టింటే మా ఆయన ఎగిరిపోయి అన్న మిగిలించుకొచ్చుకున్నాను. లేకుంటే అడుగుకునే పరిస్థితి వచ్చో ఏమొచ్చో. నాకు బాగా చేసినారు ఈసారి. ఇప్పుడు ఈసారి వచ్చినాడు అనుకో, మాకు అక్క చెల్లెళ్ళకి స్థలం ఇస్తాడేమో అని అనుకుంటున్నాం. ఎవరైనా రాని ఒక 10 గలు మా ఇంటికి రాలేదు సార్. ఈసారి కలిసినప్పుడు మాకు సంవత్సరము 15,000 ఇంటికి వచ్చినాయి. ఇప్పుడు మాకు ప్రాణాలు ముందు కాలే, మేమేం పెట్టుకోలేదు. బాగా అయింది నాకు. మళ్ళీ ఈసారి రావాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా మనసుతో అంటున్నాను, నా కష్టం ఇది. ఒక అన్న లెక్క నాకు వచ్చినాడు అన్నారు జగన్ సారు. ప్రతి దాంట్లో నాకు తోడున్నాడు. గెలిచినప్పటి నుండి నాకు ఇతను గెలిచడం నచ్చింది. ఎవరేమన్నా అనుకొని నేనైతే ఇతనే రావాలి అనుకుంటున్నా. వస్తే ఏమన్నా నాకు ఇంకా నేను ముందుకు పోతానేమో అనుకుంటున్నా.
ఎందుకంటే మేము మా నాన్న చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇది తెలుగుదేశంలో చేసినాడు, కానీ మాకు ఎవరు ఏమి చేయలేదు. ఈసారి వచ్చినాడు, బాగానే చేసినాడు. మరి ముందుకు వచ్చినా నేను, కానీ నమాజ్లో అయితే మట్టికి చేస్తున్నాను. ఎందుకంటే ఈయన వస్తే ఖచ్చితంగా చల్లని ఇస్తాడు నాకు. ఈ మాత్రం మీ ఇంటికి పంపించినాడంటే ఈ చల్లని ఇస్తాడు అనుకుంటున్నాను నేను. అందుకే ఈయననే గెలిచాలి అనుకుంటున్నాను నేను. రవి అన్న అయితే మాకు బాగానే చేసినాడు. ఇక్కడ రోడ్ వేపించినాడు, లేకపోతే కాలువ బండి అలా గలీజ్ ఉండే కాలువ చేపించినాడు. మాకైతే ఆటో డబ్బులు కూడా పడినాయి. అన్న అయితే బాగానే చేసినాడు, మేము చెప్తేనే బాగా విన్నాడు. ఎంతమంది వచ్చినా కానీ మాకు పట్టించుకోలేదు ఇక్కడ రోడ్డు అని. ఆయనకి చెప్పింటే ఆయన ఎమ్మటే వేయించినాడు. ఎవరెవరు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అక్కడ రోడ్డు వేపియండి అని, ఒక్కడు కూడా వేపించలేదు. ఆ అన్న వేయించినాడు. మాకు అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వచ్చింది, మళ్ళీ వచ్చేసి రైతు నష్టపోయిన పరిహారం వచ్చింది సార్. మాకు అవి జరిగినాయి సార్. పిల్లలకు 4 తరగతులు పడినాయి. మాకు రైతు భరోసా 4 ఏళ్ళు పడినాయి సార్. బాగుంది సార్, ప్రధానం బాగుంది సార్. మా పిల్లలు కొన్ని ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే ఆరోగ్య స్థితిన చేస్తున్నాను నేను. బాబుకు ఎన్ని చేస్తే బాగుంటుంది సార్. ఇన్ని వాటర్ 3 వాటర్ పెట్టండి, బాగుంటుంది. మాకు ఇన్ని టైం తక్కువ బాగుంది సార్. ఏం లేదు, నంద్యాల ఎమ్మెల్యే శ్రీపారెడ్డి గారు మళ్ళీ వస్తే మాకు బాగుంటుంది. జగన్ ప్రభుత్వం బాగుంది, ఆయన పథకాలన్నీ చాలా బాగున్నాయి. ఆయన సంతోషము, అట్లే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా బాగుంది. ఇప్పుడు వార్డులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం. 8 లక్షలతో శారదా విద్యాపీఠం స్కూల్ ప్రాంతంలో నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. 16 లక్షలతో వాసవి నగర్లో కల్వర్ట్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మహానంది బైపాస్ రోడ్డు వెళ్లే దారిలో 16 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ షాదీఖానా ఎదురుగా మురుగునీరు నిలువతో ఇబ్బందులు పడుతున్న సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అక్షరాల 15 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మించడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరైన 20 లక్షల నిధుల నుండి వార్డులో 4 ప్రాంతాల్లో సీసీ డ్రైన్లను నిర్మించి సమస్యను పరిష్కరించడం జరిగింది. 2 లక్షలతో మ్యాన్ హోల్స్, మరో 2 లక్షలతో ప్యాచ్ వర్క్స్ చేపట్టడం జరిగింది. శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఈ వార్డు ప్రజలకే కాకుండా సమీపంలోని 6వ వార్డు ప్రజలకు కూడా ఈ శిల్పా మినరల్ వాటర్ ఉపయోగపడుతుంది. వార్డులో విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరిగింది. 2 ట్రాన్స్ఫార్మర్లు, 15 విద్యుత్ స్తంభాలను, అలాగే ఆత్మకూరు బైపాస్ రోడ్డు వరకు డివైడర్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 7వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా అక్షరాల 26 కోట్ల రూపాయలు ప్రత్యక్ష లబ్ధి, అలాగే 6 కోట్ల పరోక్ష లబ్ధి చేకూరింది. మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా వార్డులో 8.5 లక్షలతో పైప్ లైన్ వేయడం జరిగినది. శారదా విద్యాపీఠం బ్యాక్ సైడ్ వాటర్ సరిగా రాకుంటే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం ఆలస్యం కావడం లేదు. ఆయన మనకు 6 ఇంచుల పైపులతో 6 ఇంచులు వాటర్ వచ్చేటట్లు వాటర్ వెనకాల శారదా విద్యాపీఠం కట్ట రాకుండా ఉంటే మన ఎమ్మెల్యే గారి సహకారంతో 8.5 లక్షలతో పైప్ లైన్ వేయడం జరిగినది. అక్కడ వాటరు సమృద్ధిగా వచ్చుతున్నది. ఇంకోటి మన శారదా విద్యాపీఠం స్కూల్ దగ్గర కల్వర్ట్లు 2 స్కూల్ పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటే శారదా విద్యాపీఠం దగ్గర ఆడ కూడా 2 కల్వర్ట్లు కూడా వేయడము మా ఎమ్మెల్యే గారి సహకారంతో, శిల్పారవి గారి సహకారంతో ఆడ 2 కల్వర్ట్లు కూడా వేయడం జరిగినది. అంతేకాకుండా ఇక్కడ మన వాసవి నగర్లో ఎన్నో కాలాల నుంచి అక్కడ మట్టి రోడ్డు ఉండేది. అది కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో 16 లక్షల వ్యయంతో మా సిమెంట్ రోడ్డు మరియు డ్రైన్లు కూడా వేయడం జరిగినది. మళ్ళీ కొత్త రోడ్డులో మన మహానందికి పోయే రోడ్డులో కూడా అక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉంటే 16 లక్షలతో ఆడ కూడా ఒక 1 సైడు డ్రైన్లు వేయడం కూడా జరిగినది. అదే కాకుండా బైపాస్ రోడ్డు మీద చాలా ఇబ్బందిగా ఉంటే ఆడ కూడా 20 లక్షల వ్యయంతో డ్రైన్లు వేయడం జరిగినది. ఇంకోటి ఎన్టీఆర్ షాదీఖానా దగ్గర ఎదురుగా మన వీక్లీ మార్కెట్ వాటర్ అంతా ఎన్టీఆర్ షాదీఖానా నుంచి ముందు పోతుంటే చాలామంది జారి పడుతుంటే మా ఎమ్మెల్యే గారుతో చెప్పడం ఆలస్యంలే మా ఎమ్మెల్యే గారు అక్కడ కూడా ఒక డ్రైన్ వేపించి మన ఎన్టీఆర్ షాదీఖానా బ్యాక్ సైడ్ నుంచి డ్రైన్ వేసి 15 లక్షలతో అది కూడా డ్రైన్ వేసినందుకు ఇప్పుడు ఎన్టీఆర్ షాదీఖానా దగ్గర గేట్ ఎదురుగా ఏం ప్రాబ్లం లేకుండా వాటర్ కూడా రావడం లేదు, సాఫీగా ఉంది. అక్కడ కూడా డ్రైన్ వేసినందుకు వాళ్ళు ఎంతో హర్షిస్తున్నారు. ఇంకోటి మన వార్డులో గడపలో ఎమ్మెల్యే గారు ప్రతి గడపకు తిరిగినప్పుడు ఆయన సమస్యలు చెప్పడం జరిగినది. ఎమ్మెల్యే దృష్టి గారు వచ్చినప్పుడే 20 లక్షలతో మన రంప మిషన్ వెనకాల
ఎప్పుడో డ్రైన్ 30 సంవత్సరాల కింద వేసిన డ్రైన్లు వాటర్ సరిగా పోకపోతుంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో 5 లక్షలతో 20 లక్షల వరకు అది గడప గడప వరకు 5 లక్షలతో రంప మిషన్ సైడు 2 సైడు డ్రైన్ వేయడం జరిగినది. అదే కాకుండా పాణ్యం రామయ్య నగర్లో కూడా 5 లక్షలతో 2 సైడ్ డ్రైన్ వేయడం జరిగినది. మద్రసా దగ్గర కూడా 5 లక్షలతో డ్రైన్ వేయడం జరిగినది. మళ్ళీ సాయి సిరివెన్నెల ఐస్ క్రీమ్ దగ్గర కూడా 5 లక్షలతో 4 పార్ట్లు చేసి 20 లక్షల గడప గడప వరకుతో 4 సైడ్లు డ్రైన్ వేయడం జరిగినది. అది వెన్నెల ఐస్ క్రీమ్ దగ్గర కూడా 2 సైడు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అడగడం జరిగింది. గడప గడపలో ఎమ్మెల్యే గారికి విన్నపించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా 5 లక్షలతో డ్రైన్ వేయడం జరిగినది. ఇంతేకాకుండా మొన్న 2 లక్షలతో మ్యాన్ హోల్ కూడా వేయించడం జరిగింది. 2 లక్షలతో ప్యాచింగ్ వర్క్ కూడా చేయించడం జరిగినది. ఎన్నో ఏళ్ల నుంచి శిల్పా మినరల్ వాటరు 20 సంవత్సరాల నుంచి ఆయన 2014లో శిల్పామోహన్ రెడ్డి గారు ఓడిపోతే కూడా ఆ రోజు అది రద్దు చేయకుండా నేను ఓడిపోయినాను అని ఇది అనుకోకుండా కంటిన్యూషన్గా మాకు శిల్పా మినరల్ వాటర్ కూడా రావడం జరుగుతున్నది. ఇప్పటికి కూడా ఎంతో మెయింటెనెన్స్తో ఎంతోమంది 5-6 వార్డుల వాళ్ళు వచ్చి వాటర్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. శిల్పా మినరల్ వాటరు ఇలాంటి పథకాలు చేసినటువంటి మా ఎమ్మెల్యే శిల్పా రవీణ గారు మరియు వాళ్ళ ఫాదరు శిల్పామోహన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మా వార్డులో డెవలప్మెంట్ బాగా జరిగినది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మా శిల్పా రవీణనే గెలిచిపించుకుంటాము. పైన జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మాత్రం శిల్పా రవీణని ఓట్లు వేస్తామంటున్నారు. మళ్ళీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మా వార్డు తరపు నుంచి అత్యధిక మెజార్టీ తీపిచ్చుకునే బాధ్యత మాది, మా ప్రజలది. ఆయన సేవ చేశాడు. మేము ఆయనకు 2 ఓట్లు వేయాలా. మా వాళ్ళు కూడా ఎప్పుడు ఓటు వస్తుందా, ఎప్పుడు గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. మా వార్డులో దాదాపుగా 26 కోట్ల రూపాయలు అమౌంట్ డీబీటీ ద్వారా పడడం జరిగింది. నాన్ డీబీటీ ద్వారా 6 కోట్లు, దాదాపుగా 6 కోట్లు నాన్ డీబీటీ ద్వారా అమౌంట్ రావడం జరిగినది. ఇన్ని పథకాలు డెవలప్మెంట్ అంటారు. మా వార్డులో డెవలప్మెంట్ కూడా జరిగింది. సంక్షేమ పథకాలు కూడా వార్డులో ప్రతి ఒక్కరికి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకందరికీ సంక్షేమ పథకాలు కూడా అందినాయి. మళ్ళీ రవణనే వస్తాడు, మళ్ళీ జగనన్ననే గెలుస్తాడు అని నేను ఆశిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 5 సంవత్సరాల కాలంలో నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కృషితో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వార్డు ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను కల్పించడం జరిగింది. అలాగే లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు, అవ్వాతాతలు తమకు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయని, ఈ పథకాలను కొనసాగించాలని, తమ బ్రతుకులు మారుస్తున్న జగనన్న మళ్లీ సీఎంగా చూడాలని నంద్యాల ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించుకుంటామని చెబుతున్నారు. గత ఎన్నో సంవత్సరాల నుండి వార్డుల సమస్యలను పరిష్కరించాలని అనేక సార్లు ఆయా నాయకులకు చెప్పినా వారు తమ గోడును వినిపించుకోలేదని పెడచెవిన పెట్టారని, అయితే ఎమ్మెల్యే శిల్పా రవణ తమ సమస్యలను విన్నాడు, చూశాడు, వాటిని వెంటనే పరిష్కరించాడని, ఇంతకన్నా తమకు ఎవరు మంచి చేయలేరని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 200 రూపాయల పింఛన్ కోసం 2 లేదా 3 రోజులు లైన్లో ఎండకు నిలబడి పింఛన్ తీసుకోవాల్సి వచ్చేదని, తమ ప్రాణం పోయేంత పని అయ్యేదని వాపోయారు. అదే జగనన్న ప్రభుత్వంలో ఇంటి వద్దకే అన్ని పథకాలు వాలంటీర్ల ద్వారా అందుతున్నాయని, మళ్ళీ జగనన్న రవణ రావాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా తమ ఇంటి దీపాన్ని వెలిగించారని, తమ బ్రతుకులను మార్చారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని, జగనన్నే రవణ్ణే మళ్ళీ రావాలని కోరుతున్నారు. ప్రతి ఇంటికి మేలు జరుగుతుంటే ఇంతకంటే ఎవరు చేస్తారని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు చెబుతున్నారు. తమకు కష్టాలు ఉంటే కష్టాలు తీరాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఉందని, ఎటువంటి సమస్యలు లేవని, ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పరిపాలన బాగుందని కితాబిస్తున్నారు 7వ వార్డు ప్రజలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత తమ యొక్క శక్తి సామర్థ్యాలను పార్టీ విజయానికి వినియోగించాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని దేవనగర్, శ్యామ్నగర్, వీసీ కాలనీ ప్రాంతంలోని యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సమక్షంలో 27వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవనగర్ భాష, మేస చంద్రశేఖర్, భాస్కర్, కంటయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. యువతను ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను కప్పారు. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం బహిరంగ సభను దిగ్విజయం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి పాలన యువతను ఎంతో ఆకర్షించి పార్టీలో చేరేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు.
యువత తమ యొక్క శక్తి సామర్థ్యాలను భవిష్యత్ తరాలకు మంచి చేసేందుకు వినియోగించాలని కోరారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచి దిశానిర్దేశాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అందరం బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభను దిగ్విజయం చేయాలని కోరారు. ఆ సభలో మన సత్తా ఏంటో చూపించాలని తెలిపారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్యామ్ నగర్, దేవనగర్, వీసీ కాలనీ ప్రాంతాలు గత ఎన్నో సంవత్సరాల నుండి కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. ప్రత్యేకంగా ఈ 3 ప్రాంతాలలో ఉత్సాహవంతులైన యువత అత్యధికంగా రాజకీయాల వైపు ఆకర్షింపబడుతున్నారని, వీరందరూ జగనన్న నాయకత్వంలో సైనికులుగా రానున్న ఎన్నికల్లో తమ యొక్క సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. కేవలం 50 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉందని, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వచ్చే 5 సంవత్సరాలు మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. నేటి నుండి పార్టీలో చేరిన యువత అంతా శిల్పా కుటుంబ సభ్యులని, తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని తెలిపారు. మీ సమస్యలు పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు భాస్కర్, రమణయ్య, కంటయ్య, శ్రీను, దుర్గా, రవి, వెంకటేశ్వర్లు, పెద్ద దుర్గా, విజయ్, రమేష్, మాలిభాష, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన భాస్కర్, అలాగే రమణయ్య, వెంకటేశ్వర్లు, కంటయ్య, దుర్గా, సీను, విజయ్, రమేష్, రవి, పెద్ద దుర్గా, కోల భాష, ఇంకా వారి యొక్క మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. వెల్కమ్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ. తోడ్పాట్లు అందించినటువంటి వంశాలన్న, భాష, చంద్ర, ఇతర మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరూ కూడా ఒక కుటుంబం లాగా, ఒక అన్నతమ్ముల మాదిరిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వీసీ కాలనీ, దేవనగర్, శ్యామ్ నగర్ ఈ ప్రాంతాల్లో మీరందరూ కూడా చాలా మంది యంగ్స్టర్స్ కాబట్టి గతం గుర్తుండకపోవచ్చు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో అసలు సరైన రోడ్డు వసతులు కూడా లేవు. మామూలుగా వీసీ కాలనీ, శ్యామ్ నగర్, దేవనగర్ లో సైకిల్ మీద పోవాలంటే సైకిల్ ని భుజాల మీద ఎత్తుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మా నాన్న రాకముందు. వీసీ కాలనీ కావచ్చు, దేవనగర్ కావచ్చు, శ్యామ్ నగర్ కావచ్చు, భుజాల మీద సైకిల్ ఎత్తుకొని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సరైన నీటి వసతి కూడా ఆ రోజుల్లో లేవు. అయినా సరే ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైన రోడ్లు ఈ రోజు ఉన్నాయి. అన్ని సిమెంట్ రోడ్లు పడినాయి అంటే ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పని. ఇది కేవలం ఏదో మనం చెప్పుకోవడమే కాదు, మన ప్రతిపక్ష నాయకులు కూడా గతంలో మీడియా సమక్షంలోనే చెప్పినారు. ఆ రోజు ఈ రోడ్లు ఎవరు వేసినారు అని చెప్పి వాళ్ళు అడిగితే అక్కడ ప్రజలే చెప్పారు, శిల్పామోహన్ రెడ్డి గారు వేసినారు. మరి ఈ రోజు మనం వచ్చిన తర్వాత కూడా శ్యామ్ నగర్ లో నీటి సమస్య మొదటి సంవత్సరం అయితే అర్ధరాత్రి అపరాత్రి కూడా ఫోన్లు వచ్చేవి, బాగా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఈ రోజు ఆ ఒక నీటి సమస్యను తీర్చడమే కాకుండా మనకి ఒక టీచర్స్ కాలనీలో ఒక పార్క్ తయారు చేశాం. దాని తర్వాత రోడ్లు, ట్రైన్లు అన్ని కూడా మన ఏరియాలని కూడా ప్రత్యేక దృష్టి పెట్టుకొని చేపట్టడం చూశారు. అండ్ ఈ రోజు యంగ్స్టర్స్ చాలా మంది రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ ని ఎక్కువ ఫస్ట్ నుంచి ఎందుకో ఈ రోజు కాదు 2004 నుంచి చూస్తున్నాం. దేవనగర్, శ్యామ్ నగర్, బీసీ కాలనీ అంటే ఎక్కువ మంది యంగ్స్టర్స్ వస్తారు. దానికి ఒక ప్రత్యేకత, ఆ ఒక 3 వార్డులు కూడా ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంది. ఏ రోజు కూడా మనకి అక్కడ నుంచి అది కంచుకోట లాగా ఉండేది. మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే మళ్ళీ ఈ రోజు ఆ కంచుకోట స్ట్రాంగ్ అవ్వడం చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రాంతంలో మనం బలపడినాము. మన ఎవరు కూడా అవతల ప్రతిపక్షం అనేది బాగా వీక్ చేయగలిగినామంటే మనల్ని కొట్టేవాడే లేడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన నా సోదరులు అందరికీ కూడా
పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఇది మీ కుటుంబం. ఈరోజు ఏ రకంగా అయితే మీరు ఇక్కడికి వచ్చినారో ప్రతిరోజు కూడా మా తలుపులు ఇలానే తెరిచుంటాయి. ఏ సమస్య వచ్చినా సరే మేము మీకోసం మాట్లాడుతుంటాం, మీకోసం కష్టపడి పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఆ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి ఏదో ఈ రోజు వచ్చాము వెళ్ళిపోయాము అనేది కాకుండా మీరు కూడా రెగ్యులర్ వస్తూ ఉండండి. ఏదైనా సరే మీ పేట సమస్య కావచ్చు, మీ వార్డు సమస్య కావచ్చు, మీ యొక్క పర్సనల్ సమస్యలు కావచ్చు, ఈ యొక్క సమస్యలు తీర్చడానికే మేము ఉన్నామనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దు. మీ అన్న ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దు. 28th నాడు ఈ యొక్క మీరు జాయిన్ అవ్వడం వల్ల కానీ 4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా నంద్యాలకు వస్తున్నారు. జగనన్న మన నంద్యాలకి 28th నాడు ఆ మీటింగ్ కూడా అత్యంత భారీగా సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మన వార్డులోంచి కూడా విపరీతంగా ఎందుకంటే మనకి దగ్గరలోనే ఉంటే ఎస్పీజీ గ్రౌండ్స్ అని ఉంటుంది, లేకపోతే డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్. అంటే మనకి కేవలం కిలోమీటర్న్నర అంతే. మనకి చాలా దగ్గరలో మీటింగ్ జరగబోతుంది. జగనన్నని ఈ మధ్య సిద్ధం సభలు చూసినారు కదా, ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. అట్లాంటి ర్యాంప్ ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. సో మనకి అతి దగ్గరలో వచ్చి ఆ మీటింగ్లకి ఆ ఎక్స్పీరియన్స్ కోసం అన్నా సరే మనం అందరం వెళ్ళాలి. ఎందుకంటే ఆ ర్యాంప్ వాక్, ఆ మ్యూజిక్, ఆ సౌండ్ అదంతా కూడా చూడాల్సిన సభలు. మీ నుంచి నేను ఒకటే కోరుకుంటాను, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరి నుంచి కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నా కోసం మనకి ఇంకా ఎలక్షన్ అయితే ఒక 50 రోజులు ఉన్నాయి. 50 రోజులు మీరు నా కోసం కష్టపడండి. 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడాలి. నంద్యాల మండలం పెద్దకొట్టల గ్రామంలో నరసింహకు చెందిన 15 గొర్రెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ఈ నష్టపోయిన విషయాన్ని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు శివనాగిరెడ్డి తెలుసుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆదివారం బాధిత నరసింహులను ఎమ్మెల్యే కలిసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రేపు అన్నాలు ఎక్కడికి వస్తే అక్కడ ఒక 35,000 అమౌంట్ కూడా భయపడదు. మొత్తాన్ని నష్టపోకుండా నేను చేసుకుంటాను. అన్నగారు ఎక్కడ చేస్తాను మీకు చెప్తాను. పెద్దకొట్టాల గ్రామంలో నరసింహ అనే వయసు ఆయన పొట్టపొట్టు కోసం తీసుకొచ్చినటువంటి ఏళ్ళు దాదాపు 15 చనిపోవడం జరిగిన చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఆయన జీవనాధారం కోసం తీసుకొచ్చినట్టు ఒకేసారి 15 చనిపోయి ఒక 4 కూడా చేయడానికి ఉంటున్నాయి. సో దాన్ని కూడా డాక్టర్లు ఆల్రెడీ ఇచ్చారు, చూస్తున్నారు. పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ పెట్టాము. సో దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది కూడా ఒకసారి విచారించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను కూడా కోరాము. అలాగే నరసింహ జరిగినటువంటి నష్టం పోల్చలేని నష్టం, కానీ తప్పకుండా దాన్ని కూడా మేము సహాయం చేస్తాము. ఆయన ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు పెద్దకొట్టల గ్రామంలో సాకలు నరసింహ జరగడం చాలా దురదృష్టకరము. మా ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. నరసింహకు జరిగిన నష్టాన్ని మేము ఒక పీరియడ్ తర్వాత పూర్తిగా అన్ని విధాలు ఆదుకుంటామని కూడా ఆయన తెలియజేస్తాం. నంద్యాలలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న మేము సిద్ధం సభను విజయవంతం చేయాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కోరారు. ఈ మేరకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఆధ్వర్యంలో
పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, పాంశవలి, మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రహ్లాద్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర వివిధ శాఖల డైరెక్టర్లు శశికళారెడ్డి, సునీత, అమృతరాజ్, చంద్రశేఖర్, కలాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభను పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో కేవలం 3 సంవత్సరాలలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేపట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2 సంవత్సరాల కాలంలో నాయకులు ప్రజల ప్రాణాలను కాపాడడానికి శ్రమించారని తెలిపారు. గ్రామాలను, పట్టణాలలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, అమృత్ నీట్ పథకం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మరో అవకాశం కల్పించాలని, అభివృద్ధి, సంక్షేమం చేపట్టేందుకు సహకారం అందించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు కలిసికట్టుగా కృషి చేయాలని, రాష్ట్రంలో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుండి ప్రారంభించనున్న మేమంతా సిద్ధం సభ కొనసాగుతూ ఈ నెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న సందర్భంగా మనమంతా సిద్ధం కావాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ క్లస్టర్ అధ్యక్షులు పున్నా శేషయ్య, పడకల్ల సుబ్రహ్మణ్యం, జాకీర్ హుసేన్, నంద్యాల పట్టణ జేసీఎస్ కన్వీనర్లు సలాముల్లా, సాయిరాం రెడ్డి, అమీర్, కుమ్మరి రాముడు, నంద్యాల మండల జేసీఎస్ కన్వీనర్ బసవేశ్వర్ రెడ్డి, గోస్పాడు మండల జేసీఎస్ కన్వీనర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ శంకర్ నాయక్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జోనల్ సెక్రటరీ కారు రవికుమార్, జాయింట్ సెక్రటరీ, రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ గౌస్పీర్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నంద్యాల, గోస్పాడు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, మాజీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, జయసింహారెడ్డి, ఆర్వి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం వచ్చేసి సిద్ధం అనే సభలు మీరు చూసినారు. 4 సిద్ధం సభలు ఏర్పాటు చేసినారు. మరి ఈరోజు 4 సిద్ధం సభలు కూడా ఎంత పెద్ద విజయం సాధించినాయో మీ అందరూ కూడా టీవీలో చూసినారు, ప్రత్యక్షంగా చూసినారు, పరోక్షంగా చూసినారు. ఎంతమంది వచ్చినారు సిద్ధం సభకి? అనంతపురం సిద్ధం సభకి. అటువంటి సభ ఎప్పుడైనా మన జీవితంలో చూసినామా? ఆ సభలోని జనాలని ఎప్పుడైనా సరే అంతమంది జనాలు ఒక మీటింగ్ లో చూసినామా? దానిలోని అంతమంది జనాలు వస్తే కూడా తెలుగుదేశం వాడు ఏం చెప్పుకోవాలో అర్థం కాక గ్రాఫిక్స్ అని చెప్పేసి మాట్లాడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా కేవలం 4 సభలు మాత్రమే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కలిపి కొన్ని 100 సభలు పెట్టినారు. వాళ్ళు దాదాపు 6 నెలల నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తూనే ఉంది. రకరకాల పేర్లు పెట్టుకొని మీటింగ్లు పెడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు 4 మీటింగ్లు పెట్టి అవన్నీ కూడా తేటగలం అయ్యేలాగా చేసినటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. జగన్ మీటింగ్ స్టార్ట్ చేసినారంటే అది ప్రపంచం జనసుధాలు ఎప్పుడూ ఆయన సభ సూపర్ సక్సెస్ గానే ఉంటుంది. అందులో మనకు నంద్యాలలో 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోస్ట్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సభ ఉంటా ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించిన సభ అది. సో మనమందరూ ఒక సుశిక్షితుల సైనికులు లెక్క ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ ఆఫీసర్ డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎంసీహెచ్ హాలు నందు
ప్రపంచ క్షయ దినోత్సవంపై ప్రత్యేక సమావేశం మరియు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది ఎస్ వి క్యాన్ ఎండ్ టీబీ అనే నినాదంతో ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కృషి చేసి లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాగుతామని వైద్య శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన CB0, 2 మరియు 9 TB యూనిట్స్ ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. 2024లో ఇప్పటి వరకు 2624 టీబీ పరీక్షలు చేయగా 551 కేసులు గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వారీగా ఉత్తమ సేవలు అందించిన NPHS, STS, STLS, LTS, TB, HVS లకు ప్రశంసా పత్రాలు మరియు క్విజ్ లో గెలుపొందిన RR నర్సింగ్ విద్యార్థినులకు సర్టిఫికెట్స్, మొమెంటోలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. DCHS జఫరుల్లా, ఆర్ఎంఓ నిరంజన్, డాక్టర్ అనీఫ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీత, డాక్టర్ వినయ్, UPHCS వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ సిబ్బంది, ANMలు, ఆశా వర్కర్లు మరియు RR నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టీబీ అనేది ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధిది కానీ ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ రావడం వల్ల మనకు ఒక డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య శాఖలో ఒక డిపార్ట్మెంట్ క్షయవ్యాధి నివారణ శాఖ ఒకటి ఉండడము, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు ఆ క్షయవ్యాధిని గుర్తించి ప్రజలలో చైతన్యం తెచ్చి మందులు ఎప్పటికప్పుడు మందులన్నీ ఇస్తూ మంత్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టింది. సో ఇప్పుడు క్షయవ్యాధి అనేది ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అంతా ఉంది. అలాగే మనకు జిల్లా చూసుకుంటే నంద్యాల జిల్లాలో కూడా మనకు దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 10% తగ్గుదల కనిపిస్తూ ఉంది టీబీ కేసులలో. అందులో మనకు 3488 పాజిటివ్ వచ్చాయి. వాటందరికీ కూడా ట్రీట్మెంట్ అంతా ఉంది ప్రతి నెల కూడాను. అలాగే అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో దాదాపుగా 75 లక్షల అమౌంట్ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ అంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, కాబట్టి వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉంది. ఆ జబ్బు అనేది ముఖ్యంగా ఈ లంగ్స్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం, జ్వరం కానీ, తర్వాత ముఖ్యంగా వెయిట్ లాసు, అలాగే మినిమం 2 వీక్స్ నుంచి కాఫ్ తగ్గకుండా ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో వైద్యం సంప్రదించి అక్కడ ల్యాబ్ టెస్టులు కూడా మనకు టీబీ సంబంధించిన టెస్టులు కూడా చేయడము, తద్వారా గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీనికి సంబంధించి మన జిల్లాలో అందరూ కూడా ఖచ్చితంగా ఈ సమీప ఆరోగ్య కేంద్రంలో సేవలు తీసుకోవాలని, అలాగే మందులు కూడా ముఖ్యంగా చాలా ప్రాబ్లం ఏంటంటే ఈ క్షయవ్యాధిలో మందులు కంటిన్యూగా తీసుకోకపోవడం. అంటే ఒక 1 month 2 months వాడుతూనే బాగుంటుంది, అందరూ రికవర్ అయిపోయి బాగుంటుంది, లక్షణాలు తగ్గుతాయి, హ్యాపీగా ఉంటాడు, అవసరం లేదు నాకని చెప్పేసి ట్రీట్మెంట్ మానేస్తాడు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారిని ఖచ్చితంగా మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ ఐడెంటిఫై చేయడము, అలాగే ఎడ్యుకేట్ చేయడము, చైతన్యపరచడము. సో టీబీ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఒకరి నుంచి ఒకరికి. ఇది ప్రధానమైన లక్ష్యం దీనివల్ల, అందుకని స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే మనము ఇమీడియట్గా గుర్తించడం ఒకటే మార్గం, గుర్తించడము, ట్రీట్మెంట్ ఇవ్వడం. చాలామంది చేవేతో చనిపోయేవాళ్ళు, మరణాలు ఎక్కువ ఉండేవి, కళ్ళారా చూసాం. మనకు సపరేట్గా టీబీ వార్డ్ అని చెప్పేసి హాస్పిటల్లో ఉంటుంది, బెడ్స్ సపరేట్గా ఉండేటివి, కేసులు సపరేట్ ట్రీట్ చేసేవాళ్ళు. సో అది తగ్గుతూ వచ్చింది. కానీ ఇంకా అక్కడక్కడ మనకు కేసెస్ నమోదవుతున్నాయి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన నంద్యాల జిల్లాని ఫ్రీ ఫ్రమ్ క్షయవ్యాధి, టీబీ ట్యూబర్క్లోసిస్ సంబంధించి ఫ్రీగా ఉండాలని, అలాగే ప్రజలు కూడా ముఖ్యంగా దీనికి ఇమ్యూనిటీ తగ్గడం కూడా ఒక రీజన్ అవుతుంది. అర్లీగా గుర్తించాలి కేసుని అనేది మెయిన్ ఇంపార్టెంట్. అర్లీగా ఇమీడియట్గా గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే ఈ వ్యాధి నయమవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాణాంతకమైన వ్యాధి అనేది ఇప్పుడు లేదు. కాబట్టి క్షయవ్యాధి అనేది ట్రీట్మెంట్తో తగ్గే వ్యాధి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ లక్షణాలను గుర్తించాలి. అలాగే ప్రజలందరికీ మరింత సేవలు చేయాలి. వైద్య తరఫున మా టీబీ శాఖ తరఫున కూడా మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాము. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కనుక మాతో కాల్ చేసి మాతో సంప్రదించవచ్చు. కాబట్టి మరొక్కసారి ఈ నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రపంచ టీబీ దినం సందర్భంగా నా యొక్క శుభాశిస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించాను. అందరికీ శుభోదయం. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం. ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన మనము ఈ దినాన్ని జరుపుకుంటాము. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి పేదల
పేద ప్రజల సంఖ్య ఎక్కువ కాబట్టి ఇక్కడ వాళ్ళ జీవన సరళిలో వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి ఈజీగా ఈ క్షయవ్యాధి అనేటువంటిది వాళ్ళలో సోకి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా సోకి వాళ్ళను బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు గవర్నమెంట్ దీంట్లో నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసి సంవత్సరం వారీగా తగ్గుతున్న కేసులను ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మార్చేసి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని పూర్తి స్థాయిలో క్షయం నివారించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో 2022వ సంవత్సరంలో స్టార్ట్ చేసినారు. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వము బాగా విస్తృతంగా ప్రచారం చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, అర్బన్లో, రూరల్లో అందరి ఏకంగా సమైక్యమై వాళ్ళు ఖచ్చితంగా 6 నెలల పాటు ఈ టీబీ వ్యాధికి సంబంధించినటువంటి మందులు తీసుకునే విధంగా బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి వాటిని నిర్మూలించి వీటిని నిర్మించి, అంటే షుగర్ ఉంటే టీబీ వస్తుంది, టీబీ ఉంటే కూడా షుగర్ వస్తుంది, అట్లా కంప్లీట్గా ఇంటర్డిపెండెంట్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ నేషనల్ వైడ్గా తీసుకొని పూర్తి స్థాయిలో ఈ మందుల గురించి ప్రచారం చేస్తూ ఒక్కొక్క ఆశా వర్కర్ కానీ, ఏఎన్ఎం కానీ, ఏదైనా హెల్త్ వర్కర్ కానీ పేషెంట్కు పూర్తి స్థాయిలో మింగిస్తే దాదాపు 1000 నుంచి 5000 రూపాయల వరకు పారితోషికం పూర్తిగా నయం చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. మనకు నిశ్చయమిత్రాలు ఉండి దాదాపు 2000 మందికి పేషెంట్స్కి వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల వీళ్ళ అకౌంట్లో 500 రూపాయలు పడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎంకరేజ్ చేయడానికి నెలకు 500 రూపాయలు వాళ్ళకు కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు వాళ్ళకు 500 రూపీస్ ఇచ్చే విధంగా ఎనీబడి గవర్నమెంట్కు అది నోటీస్ ఇస్తే 500 రూపీస్ ఇచ్చే విధంగా చర్యలు చేపిస్తున్నారు. కాబట్టి మనం విస్తృతంగా మన కాడ ఉన్నటువంటి ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు దీని గురించి ప్రచారం చేస్తూ పూర్తిగా నో టీబీ నంద్యాల్ అనే విధంగా అది మంచి నినాదంతో ఎండ్ టీబీ అనేటువంటిది 2024కు సంబంధించినటువంటి నినాదము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ టీచర్లను గుర్తించి ప్రైవేట్ స్కూల్ టీచర్ల ఆరోగ్యం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాయలసీమ రీజనల్ అధ్యక్షుడు దండ దస్తగిరి సంకల్ప బలంతో 7 హిల్స్ హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు దండి దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు 7 హిల్స్ హాస్పిటల్ ఎండీ మారుతిని సంప్రదించగా వెనువెంటనే పెద్ద మనసు చేసుకుని ప్రైవేట్ ఉపాధ్యాయుల కష్టాలను గుర్తించి వారి ఆరోగ్య భద్రత కోసం అన్ని సదుపాయాలతో 50% రాయితీతో హెల్త్ కార్డులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆదివారం 7 హిల్స్ హాస్పిటల్ వద్ద 20 ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన 300 మంది ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ స్కూల్ కరెస్పాండెంట్ ఖలీల్, సన్ రైజ్ స్కూల్ కరెస్పాండెంట్ భాస్కర్, 7 హిల్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన 7 హిల్స్ హాస్పిటల్ వారి సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయడం అనేది మన నంద్యాలనే జరుగుతుంది. ఇంతవరకు రాష్ట్రంలో ఎవరిలో ఏ ప్రైవేట్ పాఠశాల టీచర్లకు ఇంతవరకు హెల్త్ కార్డు లేదు. గవర్నమెంట్ పాఠశాలలో మాత్రమే గవర్నమెంట్ వాళ్ళకు టీచర్స్ కి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. కానీ మీ అందరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డులు అనేటివి పెద్ద జబ్బులు వచ్చినప్పుడు దానికి ఉపయోగించుకోవచ్చు. కానీ హెల్త్ కార్డు అనేది జ్వరము, దగ్గు, కడుపు నొప్పి, చిన్న చిన్న వ్యాధులకు మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కన్సల్టింగ్ ఫీజే 300 రూపాయలు ఉంటుంది. దాంట్లో మనకు 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం 50% మనకు ఇస్తుంది. కాబట్టి మీరందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యం ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు శాలరీస్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆలోచన చేసి వీళ్ళకి హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పేసి వివిధ హాస్పిటల్స్ అన్ని అడిగి కనుక్కున్నాను. ఒక్కొక్క రకంగా ఒకరు 20%, ఒకరు 30% అట్లా ఇస్తామంటే లేదని చెప్పేసి మా మారుతి గారు, సుధా గారు, శ్రీకాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మేము 50% ఇస్తాం సార్, తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పన్నారు. నిజంగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ టీచర్స్కి గవర్నమెంట్ నుంచి ఎన్నో ప్రోత్సాహకాలు ఉంటాయి. వారికి ఈఎస్ఐ అయితేనేమి, రిటైర్ అయిన తర్వాత పెన్షన్స్ అయితేనేమి వారికి అందుతూ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంలో అక్కడ వీళ్ళు శాలరీస్ ఇవ్వడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా కొంచెం ఒత్తిడికి లోనవ్వడము, అనారోగ్యంగా ఇబ్బంది పడడం ఉంటుంది. ఎందుకంటే యాజమాన్యానికి తగ్గట్లు వాళ్ళు ప్రవర్తించాలి కాబట్టి వాళ్ళ దగ్గరండి అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వారి పిల్లలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే తక్కువ ఆదాయంతో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఏదైనా
అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిజంగా మన దస్తగిరి గారు చెప్పినట్లు ఓపీ ఫీజు కన్నా ఎక్కువ టెస్ట్లకి దానిలకి అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకంటే పరీక్షల నిర్ధారణ జరిగింది, డాక్టర్లు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కష్టం అవుతుంది. సో ఆ తరుణంలో ఎందుకు 2-3 రోజులు 4 రోజులు జ్వరం అయినప్పటికీ మందులు వేసుకుని తగ్గిపోతుందని చెప్పి వారు అలాగే టైంను కొనసాగిస్తూ ఉంటారు. ఈలోగా 4 రోజుల తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వారికి కానీ వారి పిల్లలకి కానీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. కనుక వారికి సేవ చేయడము నిజంగా అంటే రాబోయే భావితరాలకు కూడా సేవ చేసుకోవడంగా భావిస్తాం మేము కూడా. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకు మీరు కూడా చక్కగా చదువులు చెప్పి వారిని అన్ని దాంట్లో ఉత్తీర్ణులను చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఈ రోజు నంద్యాలలో శ్రీ భగీరథ వంశీయులైన సగర ఉప్పర సంఘీయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడు బోయిని బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా చిలకల బాలరాజు, కోశాధికారిగా గోరుకంటి శివప్రసాద్లను ఉప్పర సురేష్ మరియు టివై శివయ్య మరియు సగర సంఘం పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బోయిని బాలాజీ మాట్లాడుతూ వంశీయులైన సగర ఉప్పర సంఘం సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని, తన ఊపిరి ఉన్నంత వరకు సగరుల శ్రేయస్సు కోసం పాటు పడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల సగర ఉప సంఘం ఆధ్వర్యంలో 2024 నుండి 2027 వరకు నూతన కమిటీ ఎన్నికడం జరిగింది. అందరి అభిప్రాయంతో నంద్యాల అసెంబ్లీలోని వార్డులు గ్రామాల నుండి వచ్చిన సగర పెద్దలు యువకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాము. అధ్యక్షునిగా చిలకల బోయిని బాలాజీ గారిని, ప్రధాన కార్యదర్శిగా చిలకల బాలరాజు గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్ఏసి శివప్రసాద్ గారిని, దాదాపుగా 15 మందిని మా పెద్దలను మా యువకులను అందరినీ కార్యక్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మాకు మొదటి నుండి దాదాపుగా మా సంఘాలు ఏర్పాటు 2002 నుంచి ఏర్పడింది. భగీరథ విగ్రహం కోసం పోరాడుతూనే ఉన్నాము, ఇప్పటివరకు నెరవేర్చలేదు. తర్వాత కళ్యాణ మండపం అన్ని కులాల వాళ్లకు కళ్యాణ మండపాలు ఇస్తారు, మాకు అడుగుతూనే ఉన్నాం. దాదాపుగా 20 నుంచి అడుగుతాం కానీ ఇంతవరకు చేయలే. రేపు ఇప్పుడు కొత్తగా కమిటీ ఎన్నికైన వాళ్ళు దాదాపుగా అందరితో రాజకీయ నాయకులతో రేపు వచ్చే అధికారంలో వస్తారో వాళ్ళను గట్టిగా ప్రయత్నించి ఈ 2 సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ యువకులు ముందుగా రావడం చాలా గొప్ప విశేషం. రాబోయే రోజులలో మన సంఘం యొక్క విశిష్టత మరియు గౌరవంగా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సంఘం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల అసెంబ్లీ సగర సోదరులమందరము సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్తగా నంద్యాల అసెంబ్లీ సగర సంఘాన్ని ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగింది. మా జిల్లా సెక్రటరీ గారు చెప్పినట్టు మా చిరకాల వాంఛ ఏంటంటే భగీరథ విగ్రహం, తర్వాత సగర కళ్యాణ మండపం. ప్రతి కమిటీ ప్రయత్నం చేస్తూనే ఉంది, విఫలమైతేనే ఉంది. మేము గత కమిటీలో ఫరూక్ గారు ఎమ్మెల్సీకి ఉన్నారు, అతన్ని కలిసాం, అతనికి మా బాధలు చెప్పుకున్నాం, మాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ కమిటీలో కూడా నాకు గౌరవాధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. కాబట్టి సగర సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతు ఖచ్చితంగా అది టీడీపీ ప్రభుత్వమైనా వైసీపీ ప్రభుత్వమైనా రాబోయేది వాళ్ళందరి కాటికి పోయి మా చిరకాల వాంఛని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ కార్యక్రమం ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఈరోజు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకోసం మా నంద్యాల అసెంబ్లీ సగర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సంఘానికి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు మా సగర సంఘ సోదరులందరి యోగక్షేమాలే నా ఊపిరి అని ఈరోజు నేను ప్రతిజ్ఞ పూనుకుంటున్నాను. మా సంఘం కోసం అనునిత్యం పాటుపడుతూ మా సంఘ అభివృద్ధి కోసం, మా సంఘ ఐక్యత కోసం నేను ఊపిరినంత వరకు పాటుపడతానని ఈ సభాముఖంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సగరులందరికీ, సగర బంధుమిత్రులందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను. జై సగరా. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులతో ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తాను బీజేపీ కండువాను కప్పుకోనని, తన రూటు సపరేట్ అని కండువాను కప్పుకుంటే నంద్యాలలో ముస్లిం మైనార్టీ ఓట్లని తనకు వేయరని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో చేపడుతున్న ప్రచారంలో కేవలం టీడీపీ కండువాలతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. నంద్యాలలో అత్యధిక శాతం మైనార్టీ ఓటర్లు ఉండడంతో బీజేపీ కండువా కప్పుకుంటే ఇక తన సంగతి ఇంతేనని అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం
సిఏఏ మరియు ఎన్ఆర్సీ అమలు చేస్తే మైనార్టీలు తమ పరిస్థితి ఏంటని భయాందోళనకు అభద్రతా భావానికి గురి అవుతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న మైనార్టీలు నంద్యాల టీడీపీ అభ్యర్థి బీజేపీ కండువాతో ప్రచారం చేస్తే తనకు నష్టం వస్తుందని ససేమీరా కండువాను కప్పుకోనని పట్టుబడుతున్నారని సమాచారం. నంద్యాల ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎంతో తెలివైన వారని, తమకు మంచి చేసే వారికి ఓట్లు వేస్తారని అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత తమ యొక్క శక్తి సామర్థ్యాలను వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి వినియోగించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఇబ్బందుల్లో ఉన్న గొర్రెల యజమాని నరసింహకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న మేము సిద్ధం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య ఆధ్వర్యంలో ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డుల పంపిణీ. సగర ఉప్పర సంఘీయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక. మేము బీజేపీ కండువాలు కప్పుకోం, మా రూటే సపరేట్ అంటున్న టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.